ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది ఒక శుభవార్త. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక కొత్త పాలసీ రూపొందించబోతుంది. దీని పేరు పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ. సంతానాన్ని ప్రోత్సహించడం కోసం రెండవ బిడ్డ నుంచి ఎంతమందికి జన్మనిస్తే అంతమందికి 25,000 ఆర్థిక సహాయం అందించనుంది. మూడవ బిడ్డ నుంచి మరికొన్ని ప్రత్యేక ప్రయోజనాలున్నాయి. ఆ బిడ్డకి 5 సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి నెల 1,000 రూపాయల సహాయం చేస్తుంది. ఆ బిడ్డకి 18 ఏళ్లు వచ్చే వరకు ఉచిత విద్య, కుటుంబం మొత్తానికి ఆరోగ్య బీమా సౌకర్యం. ఈ పథకం ప్రారంభమైన తర్వాత పుట్టబోయే పిల్లలకే ఇది వర్తిస్తుంది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సంతానోత్పత్తి రేటు 1.5కి పడిపోయింది. కనీసం 2.1 ఉండాలి. లేదంటే భవిష్యత్తులో రాష్ట్రంలో వయసైపోయిన వాళ్ళ సంఖ్య పెరిగి పనిచేసే యువత తగ్గిపోతారు. జపాన్, చైనా లాంటి దేశాల్లో ఇప్పుడు అదే సమస్య ఉంది. ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు పెంచి భవిష్యత్తులో యువశక్తికి కొరత లేకుండా చెయ్యటం.